హలో బాస్, మీరు డిన్నర్ ఎన్నింటికి చేస్తారు? న్యూజిలాండ్లో అయితే డిన్నర్ 6 నుంచి 7 లోపల కానిచ్చేస్తారు. ఇంకా కమ్యూనిటీ డిన్నర్, గెట్ టుగెదర్ డిన్నర్స్ అయితే ఏకంగా సాయంత్రం 5 నుండి తినడం మొదలు పెడతారు. మనం ఆ టైంకి పునుగులు బజ్జీల బండికి బయలుదేరతాం. ఇదిగోండి, నేను ఉండే ఏరియాలో ఉన్న రీమేకరీ కెఫేకి వచ్చేసాను. ఇక్కడ మటరీకి కమ్యూనిటీ డిన్నర్ జరుగుతుంది. టైం సాయంత్రం 5 అయింది, అందరూ వచ్చేసారు. ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. మాట్లాడే ఆమె ఆర్గనైజర్ అనమాట. ఇప్పుడు ఈమె మౌరీ లాంగ్వేజ్లో ప్రేయర్ చేస్తారు. న్యూజిలాండ్లో చలికాలం కావడం వల్ల 5కే త్వరగా చీకటి పడిపోతుంది. ఇంకా స్టార్ట్ చేయమండం ఆలస్యం. అందరూ ఇంకా ప్లేట్లో పెట్టేసుకొని సర్దేసుకుంటున్నారు. ముందే ఐటమ్స్ అన్ని టేబుల్ మీద వాళ్ళకి సర్దేశారు. ఫ్రీ డిన్నర్ అని వెళ్ళడమే కానీ ఒకటి కూడా మనం తినేది ఉండదు. క్యారెట్లు, దుంపలు, గుమ్మడికాయలు అన్నీ బేక్ చేసి ట్రేలో పెట్టేస్తారు. ఇంకా ఘన పదార్థం కూడా ఉంటుంది, కానీ అదైతే ఇంకా ఏ మాంసం చేస్తారో కూడా చెప్పలేము, మనం తినలేము. ఈ పెద్దవాడు భలే హుషారుగా ఉన్నారు. ట్రేలు పట్టుకొని టకటకా నడిచేస్తున్నారు. రీమేకరీ ఒక కెఫే. సర్వ్ చేసే పెద్దవాళ్ళంతా కూడా ఇందులో పనిచేసే టీం. ఇందులో రోజు చాలా చారిటీ వర్క్ జరుగుతుంది. అందరూ వాళ్ళకి నచ్చిన ప్లేస్లో వాళ్ళు కూర్చొని కానిచ్చేస్తున్నారు. న్యూజిలాండ్లో కమ్యూనిటీ ఈవెంట్స్కి మనకులాగా బొట్టు పెట్టి పొడిచేర పెట్టి ఇన్విటేషన్ ఎవరో ఎవరో ఫేస్బుక్ ఈవెంట్స్లో పోస్ట్ చేస్తారు, లేదా కమ్యూనిటీ గ్రూప్లో ఇన్విటేషన్ పంపుతారు. Yeah, what's going on here? We're celebrating Nativity by having a community dinner, and there's so much delicious food here with vegan and meat options, and we're grateful to come together. Wow. You had a nice company here? You're beautiful, yeah. Okay, are you enjoying? Okay. Say hi. ఫేస్బుక్ ఈవెంట్స్కి ఇంట్రెస్ట్ పిన్ చేస్తే వాళ్ళకి ఎంతమంది వస్తున్నారో తెలుస్తుంది, లేదా వస్తున్నామని మెసేజ్ కూడా చేయొచ్చు. వాళ్ళకి కౌంటింగ్ కోసం అడుగుతారు. ఇక్కడ ఎవరికి ఎవరు తెలీదు. ఇలాంటి ఈవెంట్స్కి వచ్చి కొత్త వాళ్ళని కలిసి పరిచయం చేసుకుంటారు, ఇంకా మాట్లాడుకుంటూ తింటూ ఉంటారు. ఈవెంట్ ఆర్గనైజర్ అన్ని టేబుల్స్ దగ్గరికి వెళ్ళి కలిసి పరిచయం చేసుకుంటున్నారు. Hello ladies. How do you know about this event today? I found out about this via Facebook page. Popped up on my events. Oh, good. How you feeling? Very good. Oh, are you enjoying food? Yes. Oh. Okay, bye bye. ఈ ప్లేస్ని లైటింగ్స్తో భలే డెకరేట్ చేశారు. మటరీకి అంటే మౌరీ ప్రజల నూతన సంవత్సర ప్రారంభం. మటరీకి అనేది నక్షత్ర సమూహానికి వీళ్ళు పెట్టుకున్న పేరు. మటరాకి రోజు న్యూజిలాండ్లో పబ్లిక్ హాలిడే కూడా. ఇక్కడ వాళ్ళు వారం రోజు పండగలా చేసుకుంటారు దీన్ని. రీమేకరీ వాళ్ళు ఇలా ఇంతకు ముందు కూడా కమ్యూనిటీ ఈవెంట్స్ చాలా ఆర్గనైజ్ చేశారు. ఏ సీజన్ తగ్గట్టు ఆ సీజన్ ఫుడ్ ఐటమ్స్ పెడతారు. ఈ టేబుల్ దగ్గర ఉన్న వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు. ఇంకా వాళ్ళతో జాయిన్ అయిపోయాను. ఇంకా ఆకులు అలంలో తినడం స్టార్ట్ చేయాలి. టైం 5:30 అయింది. ఈ టైంకి డిన్నర్ ఏం చేస్తామండి? ఈ కనిపించే ఆవిడ కూడా ఆర్గనైజింగ్ మెంబరే. ఈమె జుట్టు భలే ఉంది కదా. ఫ్రీగా డిన్నర్ పెడుతున్నారు కాబట్టి మనం ఏమన్నా టిప్ కానీ డొనేషన్ కానీ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, కమ్యూనిటీని సపోర్ట్ చేయాలనుకుంటే. చాలామంది వచ్చారు ఈ ఈవెంట్కి. వచ్చేవాళ్ళు వస్తున్నారు, తినేసి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఏమో అప్పుడే డిషెస్ క్లీన్ చేసేస్తున్నారు. వచ్చిన టిప్స్తో ఫండ్స్ రేజ్ చేసి అవి కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తారు. ఇది వీళ్ళ కంటైనర్. ఫుడ్ ఇక్కడే ప్రిపేర్ చేసి తీసుకొస్తున్నారు. మిగిలిన ఫుడ్ ప్యాక్ చేసి ఇస్తున్నారు. కిచెన్లో హెల్ప్కి వాలంటీర్స్ కావాలని ముందుగానే ఇన్విటేషన్లో పోస్ట్ చేశారు. ఇది వేరే ప్లేస్లో జరిగే మటరాకి ఈవెంట్. ఇక్కడ బట్టలు, ఫుడ్, టాయ్స్ ఫ్రీగా ఇస్తున్నారు. ఇంకా జనాలు సెలెక్ట్ చేసుకుంటా ఉన్నారు. కనిపిస్తుంది కదా, లవ్, పీస్, సాల్వేషన్. వీళ్ళు బ్యానర్ కట్టారు. ఇక్కడైతే చికెన్ సూప్, పంప్కిన్ సూప్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. టోస్ట్ బ్రెడ్ కూడా. ఇంకోండి ఇక్కడైతే సాసేజెస్, బ్రెడ్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజర్ మెగాఫోన్ స్పీకర్ పెట్టుకొని అందరిని ఇన్వైట్ చేస్తున్నారు. ఇంకా చాలామంది జనాలు వస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఎవరు కూడా సిగ్గుపడరు సెకండ్ హ్యాండ్వి తీసుకోవడానికి. చాలా ఇష్టంగా తీసుకెళ్ళిపోతారు. ఈ పాప అయితే తెగ సెలెక్ట్ చేసేస్తుంది. నచ్చింది దొరకట్లేదు అనుకుంటా. వీళ్ళకి పండగ అనగానే గుర్తొచ్చేది షేరింగ్, కేరింగ్, టుగెదర్నెస్. న్యూజిలాండ్లో ఎక్కువ ఐటమ్స్ రీయూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అవసరం లేని ఇంట్లో ఉంచుకోకుండా పక్కన వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటారు. సెకండ్ హ్యాండ్ ఐటమ్స్కి చాలా డిమాండ్ ఉంది.
న్యూజిలాండ్ కల్చర్ ట్రెడిషన్ గురించి మరిన్ని వీడియోలు తీసుకొస్తూ ఉంటాను. ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈవెంట్ ఆర్గనైజర్ ఇంకా అందరిని లోపలికి రమ్మని పిలుస్తున్నారు. ఇంకా అందరు లోపలికి వచ్చేసారు. ఈమె ప్రేయర్ చేసి వర్డ్ ఆఫ్ గాడ్ గురించి మెసేజ్ ఇచ్చారు. కొన్ని వర్సెస్ కూడా అందరితో చెప్పించారు. వెనకాల వీళ్ళందరూ కూడా ప్రేయర్స్ చెప్తున్నారు. ఇంకా అసలైన ఘట్టానికి వచ్చాం. ఇక్కడ ఫుడ్ ప్యాకెట్స్ పంపిణీ చేస్తున్నారు. అందరినీ క్యూలో నుంచోమంటున్నారు. ఇచ్చిన వాళ్ళకి పేరు రిజిస్టర్లో రాస్తున్నారు. మటరీకి స్పెషల్ డిన్నర్ అన్నమాట ఇది, హంగీ. వీళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. వీళ్ళందరూ దీనికోసమే వచ్చారనమాట. హంగీ స్పెషల్ ఏంటంటే వెజిటేబుల్స్ మీటు కలిపి భూమిలో గుంట తవ్వి దాని మీద మట్టి కప్పేస్తారు. దానిపైన మంట పెడతారు. బాగా కుక్ అయిన తర్వాత దాన్ని తింటారు. దీంతోపాటు ఫ్రైడ్ బ్రెడ్, కేక్, పుడ్డింగ్ కూడా వీళ్ళ పండగ స్పెషల్ అన్నమాట. ఎప్పుడైనా మరి హంగీ తిన్నారా?